గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కమల దిగ్గజం అద్వానీకి భారతరత్న, జేఈఈ మెయిన్ కు రికార్డు స్థాయిలో హాజరు, టెలిమెడిసిన్ లో ఏపీ ఫస్ట్, యూరోప్ లోనూ రోడ్డుకెక్కిన రైతు, పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం, ఐఎన్ఎస్ సంధాయక్ జాతికి అంకితం, గుంటూరులో సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స, తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య, అదరగొట్టిన బూమ్రా యశస్వి, ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆల్అౌట్. ఈ జాగ్రత్తలతో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. వాసవ్య నర్సింగ్ హోమ్ లో 1257వ ఆరోగ్య సదస్సు. ఈ రోజు వార్తలను చూద్దాం. కమల దిగ్గజం అద్వానీకి భారతరత్న. భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ప్రధాని పేర్కొన్నారు. అద్వానీతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ తరానికి చెందిన అత్యంత గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేసిన నేత ఆయన. అటువంటి నేతకు ఈ పురస్కారం దక్కడం సంతోషం. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం. ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు సేవలు అందించడంలో పారదర్శకత, నిజాయితీలకు కట్టుబడి ఉన్నారు. రాజకీయాల్లో నైతిక నిష్టలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలు పాటించారు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి అసమాన కృషి చేశారని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇద్దరే ఎంపీలు ఉన్న పార్టీని ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మారడానికి పాటుపడిన కార్యకర్తలందరికీ ఈ గౌరవం దక్కుతుందన్నారు. ప్రధాని ప్రకటన చేసిన కాసేపటికే రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక వర్తమానం వెలువడింది. మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం. మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేష్ గైక్వాడ్పై బీజేపీ ఎమ్మెల్యే గణేపత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. 10 ఏళ్ల క్రితం తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేయడమే కాకుండా తన కుమారుడిపై దాడి చేసినందునే కాల్పులు జరిపినట్లుగా ఎమ్మెల్యే గణపత్ అంగీకరించాడు. శుక్రవారం అర్ధరాత్రి థానే జిల్లా ఉల్హాస్ నగర్ హిల్లేన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కుమారుడు పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అదే సమయానికి మహేష్ తన మనుషులతో అక్కడికి వచ్చాడు. గణపత్ రాకతో గొడవ పెద్దదై కాల్పులకు దారితీసిందని అదనపు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న మహేష్కు ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. జేఈఈ మెయిన్ కు రికార్డు స్థాయిలో హాజరు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్ 1 పరీక్షలో 95.80%, పేపర్ 2 పరీక్షకు 75% మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జేఈఈ మెయిన్కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు ఉన్నారు. 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27% ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. టెలిమెడిసిన్ లో ఏపీ ఫస్ట్. రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలు అందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 4.92 కోట్ల సేవలు అందించినట్లుగా ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలలో తెలిపింది. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ సంజీవని యాప్ ద్వారా ఇంటి నుంచి వైద్య సేవలను పొందేందుకు, స్మార్ట్ ఫోన్ లేని వారికి, ఆ ఫోన్ల వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ సంజీవని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42,000 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందించింది. యూరోప్లోనూ రోడ్డెక్కిన రైతు. యూరోప్లో సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరోప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరోప్ దేశాలలో అసలే జీవన వ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలా ఉన్నట్లు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేక సమస్యలు యూరోప్ వ్యాప్తంగా రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్డుకెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడి రోడ్లపై టైర్లను, గడ్డి మోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా ప్యారిస్, బెర్లిన్ మొదలుకొని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు. ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంట్ భవనంపైకి ఎక్కి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వడం చేశారు. పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి. ఐఎన్ఎస్ సంధాయక్ జాతికి అంకితం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ సంధాయక్ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్తో కలిసి రాజ్నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ దేశీయంగా తయారు చేస్తున్న 4 భారీ సర్వే వెసల్స్లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధ నౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల 2 విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుండి కాపాడటంలో మన భారత నౌకాదళం విజయం సాధించింది. అంతర్జాతీయ జలాలలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు కృషిని చేస్తోందని ఆయన తెలియజేశారు. తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య. విశాఖపట్నంలోని కొమ్మాదిలో శుక్రవారం రాత్రి ఓ తహసీల్దార్ను ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంలోనే దుండగుడు దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమిలాడ గ్రామానికి చెందిన సనపల రమణయ్య విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేస్తూ 2 రోజుల క్రిందట విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. ఆయన భార్య అనూష, కుమారుడు కృష్ణరంగ, కుమార్తె సహస్రతో కలిసి కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. రమణయ్య శుక్రవారం ఉదయం బొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం కొమ్మాదిలోని తన నివాసానికి చేరుకున్నారు. రమణయ్యకు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ రాగా అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చి 2 వ్యక్తులతో మాట్లాడారు. ఆ సమయంలో అపార్ట్మెంట్ గోడ వెనుక ఒక వ్యక్తి వేచి ఉన్నాడు. ఆ 2 వెళ్ళిన వెంటనే మాస్క్ ధరించి ఆ వ్యక్తి ఎదుటికి వచ్చి తహసీల్దార్తో 5 నిమిషాలు సీరియస్గా సంభాషించాడు. ఇలా మాట్లాడుకుంటుండగానే
సదరు వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో తహసీల్దార్ రమణయ్య తలపై దాడి చేశాడు. కుప్పకూలిపోయిన తహసీల్దార్ తలపై 12 సార్లు కొట్టాడు. ఆయనలో కదలిక లేకపోవడంతో దుండగుడు వెళ్లిపోయాడు. తలకు బలమైన గాయాలు అవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో రమణయ్య మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాగా భూ వ్యవహారంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక అంచనా. తహసీల్దార్ను హత్య చేసిన వెంటనే మధురవాడ ప్రాంతానికి చెందిన రియల్టర్ ప్రసాద్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో వెళ్లిపోయినట్లుగా సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ సీజన్లో కానరాని అతి శీతల గాలులు. డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్లుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదా సీదాగానే ప్రభావం చూపించింది. ఏజెన్సీ ప్రాంతాలలో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు, అదే శీతాకాలంలో అయితే కొన్ని రోజులు అతి శీతల గాలులు వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతుంటాయి. విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటి చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 6 డిగ్రీలకు మించవు. కానీ ఈ శీతాకాలం సీజన్ అందుకు భిన్నంగా గడిచింది. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ రోజులు 8 నుండి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్కరోజు అతి శీతల గాలులు వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17 నుండి 23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంతా ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఇవి 30 నుండి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు. గుంటూరులో సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స. గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్ బాబు పోకిరి సినిమాను చూపిస్తూ రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటిపండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్లో చేరారు. కుడికాలు, కుడి చెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్ష చేసి మెదడులో ఎడమవైపు నోటా రకారెట్స్ భాగంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడి చెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్టాప్లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం నాడు డిశ్చార్జ్ చేశారు. అదరగొట్టిన బూమ్రా యశస్వి. ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆల్అవుట్. హైదరాబాద్లో మన స్పిన్ కుదరలేదు, మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 290 బంతుల్లో 209, కెరీర్లో ద్విశతకం సాధించడంతో ఓవర్ నెట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 336. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్
112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ను బూమ్రా పేస్ 2 సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జాక్ క్రాలీ 76 పరుగులు, కెప్టెన్ స్టోక్స్ 47 రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది. ఈ జాగ్రత్తలతో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. శీతాకాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ నొప్పుల నుండి ఉపశాంతి పొందవచ్చునని ప్రముఖ ఎముకలు కీళ్ల శస్త్రవైద్య నిపుణులు డాక్టర్ బివి గురునాథ శర్మ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శీతాకాలంలో నొప్పికి సంబంధించిన నాడీ కణాలు ఎంతో సెన్సిటివ్గా మారతాయన్నారు. శీతాకాలంలో వాతావరణంలో ఒత్తిడి తక్కువగా ఉండటంతో కీళ్లలోని టిష్యూలు ఉబ్బుతాయన్నారు. దాని ఫలితంగా కీళ్ల మధ్య ఒత్తిడి పెరుగుతుందన్నారు. కీళ్ల మధ్య ఒత్తిడి నొప్పికి కారణమన్నారు. అంతేకాకుండా కండరాలు బిగతీసుకుంటాయన్నారు. రక్త ప్రసరణ కూడా కీళ్లకు తగ్గుతుందన్నారు. కీళ్ల దగ్గర రక్తనాళాలు చల్లగాలికి సన్నబట్టం, రక్తం చిక్కబట్టం కూడా కారణమన్నారు. సూర్యకాంతి తక్కువ ఉండటం కూడా మరికొంత కారణం అవుతుందన్నారు. సూర్యకాంతి తక్కువ ఉండటంతో విటమిన్ డి శరీరంలో తగ్గిపోయి జాయింట్స్ బలహీనపడతాయన్నారు. శీతాకాలంలో కలిగే కీళ్ల నొప్పులకి వేడి నీళ్ల కాపడం చాలా వరకు ఉపశాంతినిస్తుందన్నారు. వేడి వల్ల కండరాలు బిగుసుకుపోవడం తగ్గుతుందన్నారు. కండరాల బిగుతు సడలడంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయన్నారు. ఈ కాలంలో వచ్చే కీళ్ల నొప్పులను నివారించుకోవడానికి కండరాలకి కీళ్లకి రెగ్యులర్గా వ్యాయామం అవసరమన్నారు. కీళ్లని వెచ్చగా ఉంచే విధంగా దుస్తులు ధరించాలన్నారు. విటమిన్ డి3 ఎక్కువగా తీసుకోవాలన్నారు. మంచినీళ్లు ఎక్కువగా త్రాగాలన్నారు. వయసు మళ్ళిన వాళ్లలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయన్నారు. కీళ్ల నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు గ్లూకోసమిన్ టాబ్లెట్లు రోజు వేసుకుంటే మంచిదన్నారు. వైరల్ ఫీవర్స్ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు చల్లగాలిలో తిరగకూడదన్నారు. బరువు పెరగకుండా చూసుకోవాలన్నారు. స్థూలకాయం ఉన్నవాళ్లలో శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయన్నారు. ధూమపానం పనికిరాదన్నారు. చిన్నపిల్లల్లో కూడా శీతాకాలంలో కీళ్ల నొప్పులు అనిపిస్తాయన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ విటమిన్ సి, విటమిన్ డి3 ఉండే పళ్లను భుజించాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో కీళ్ల బాధలు లేకుండా హాయిగా ఉండవచ్చునని తెలియజేశారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా. పంజాబ్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఎన్కౌంటర్లో 2 నక్సల్స్ మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారు. 5న ఎంఎల్హెచ్పి అభ్యర్థులకు కౌన్సిలింగ్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎంపిక చేసినట్లుగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు ప్రాంతీయ డైరెక్టర్ శోభారాణి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులు 5వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరులోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో కౌన్సిలింగ్కు హాజరవ్వాలన్నారు. భారత్ 2, పాక్ 0. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్ పోటీలో భారత టెన్నిస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్తో జరుగుతున్న ఈ పోటీలో తొలి రోజు శనివారం జరిగిన 2 సింగిల్స్ మ్యాచ్ల్లోనూ భారత క్రీడాకారులు రామ్ కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ విజయం సాధించారు. రాహుల్, నితేష్ సెంచరీలు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా మిజోరం జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ రాహుల్ సింగ్ 108,
నితేష్ రెడ్డి 115తో అద్భుత సెంచరీలను సాధించారు. ఆంధ్రాకు ఆధిక్యం. బీహార్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో ఆంధ్ర జట్టు 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రష్మిక సంచలనం. ముంబై ఓపెన్ WTA 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భవిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫైయింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 374వ ర్యాంకర్ రష్మిక 117వ ర్యాంకర్ వాలెంటీనీ గ్రామటికోపై విజయం సాధించింది. సెమీస్లో ఓడిన అష్మిత. థాయిలాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలియా సెమీఫైనల్లో వెనుదిరిగింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.